నిజంగా ఇలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఆ స్పెషల్ టచ్ అన్న మాటకి చాలా చాలా మంచి అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా ప్రముఖమైన వ్యక్తి. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years కార్డ్స్ ఇక్కడ, 30 years ఇండస్ట్రీ. అతను ఫంక్షన్లో లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి, కాంపౌండ్లు అంటారేంటి, ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్ హ్యాట్సప్ అంటది. అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో. లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు. ఈ చేతితోటి పథకాలు పెట్టాను, ఈ చేతితోటి డబ్బులు పంచాను, ఈ చేతితోటి బటన్లు నొక్కాను, ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా ఊరయ్యో నాయ్యా. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు? ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది ఇది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి. 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం, మాట్లాడటం. ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడు. ఎవ్వరూ లేరు రూమ్లో, మీ ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు తాతడం. 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షం. దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం, దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నాడు, అతను జనసైనికుడిగా ఉన్నాడు. రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడైన దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు, జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే తిరిగిందండి. 100 రోజులు కాదురా నాయన, 164 days, 21/21 and 2 MP seats. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. పవన్ కళ్యాణ్ అనే నేను ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి. ఆద్యం 89లో గండిపేట రహస్యం. రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. నేను రామారావు గారి క్యారెక్టర్ వెళ్ళాం. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర దీపక్ ఒక పెద్ద కటౌట్ నాది ఇలా ఉంది, ఇలాగా రామారావు గారు పెట్టి అని బయట గొడవ. హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్, డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ అట్ట ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు. అలా ఆడే ఇక ఎంత పడ్డారండి ఆ కారానికాల రాళ్ళేసి. ఇతను ఎక్కడ ఉంటున్నాడు? పద్మాలయంలో ఉంటున్నాడు. పద్మాలయంలో ఉంటే చంపేండి ఇతను అన్నారు. షో అంటే బంతిపూలు, రూపాయి బిళ్ళలు. ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నావు అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే చల్లటమే పూలు అంతే. మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి.
ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు. అందుకే గిన్నిస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు. గిన్నిస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే, అవార్డు అయిపోయింది, క్లోజ్ అక్కడికి. బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు. వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయలేదు కదండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. స్పెషల్ టచ్ అంటే నిజంగా ఇలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఆ స్పెషల్ టచ్ అన్న మాటకి చాలా చాలా మంచి అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా ప్రముఖమైన వ్యక్తి. అటు రాజకీయ రంగంలో కానీ ఇటు సినిమా రంగంలో కానీ తనదైన ఒక పంధాలో తనదైన బాటలో నడుస్తూ ఎక్కడికక్కడ తనని తాను చక్కబెట్టుకుని సరిదిద్దుకుని ముందుకెళ్ళడంలో గొప్ప కృషిని, ఒక గొప్ప కమిట్మెంట్ని చూపించే ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే మొట్టమొదట 30 years ఇండస్ట్రీ గురించి చెప్పాలి. నౌ దట్ ఐ హోప్ మీరు క్యాచ్ చేసే ఉంటారు. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానిద్దాం. సార్ వెల్కమ్. నమస్తే అండి. నమస్తే నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూస్తే రెండు పడవల బండి మీద ఎక్కినట్టు ఉంటుంది ఎవరికి, హోస్ట్ కే, జర్నలిస్ట్ కి. ఎందుకంటే ఇవతలు మీరు రాజకీయాల్లోని మంచి పరిణతి సాధించి ముందు వెనకాల చూసుకుని ముందుకెళ్తుంటారు. అలాగే ఇవతలు సినిమాలు, సినిమా తర్వాత సినిమా, అసలు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు. బ్రేక్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. అసలు బిగినింగ్ ఖడ్గన్ సినిమా, అంతకు ముందు మీరు చాలా చేశారు సినిమాలు, కానీ ఖడ్గన్ నుంచి అసలు మీ టేక్ ఆఫ్ మామూలు టేక్ ఆఫ్ కాదు అండి. ఇన్నాళ్లలో ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని సినిమాలు చూసిన తర్వాత, చేసిన తర్వాత మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఇది చేయలేకపోయాను, లేదా ఇది చేస్తుంటే బాగుండేది, ఇంకా బాగుండేది, అరే మనకు అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు ఏ మనిషికైనా. ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఫంక్షన్ చూశాను నేను. ఆయన ఎలా చెప్పాడంటే, ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలుపెట్టాక విలను, చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ కో డైరెక్టర్లు, రైటర్సు, ప్రొడక్షను, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అలాగా నన్ను పైకి అలాగా ఎక్కిచ్చేసారు. అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది, లోయ. ఎక్కడ మనం అంటే ఇంత హైప్కి మనం వచ్చామా, నిజంగా ఇంతమంది కృషి, ఇంతమంది మన వెనకాల సపోర్టు, అక్కడికి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్దామంటే రూఫ్ తగులుతుంది. ఆయన హీరోల గురించి చెప్పాడండి, అది రూఫ్ తగులుతుంది, కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు. మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేశారు. ఆ పైనే ఉండాలి మనం, మన పట్టు వదలకుండా. ఏది పడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జారుతూ ఉంటుంది. జారి వీడు వెళ్ళిపోతుంటాడు పైకి. మనలో ఒక ఈర్షా భావాలు అన్నీ వస్తాయి. వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్, వి అచీవ్డ్ టాప్. సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కలామ తల్లి అందరినీ చేతులు పెట్టుకుని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంఖలో వేసుకుని తీసుకెళ్ళిందండి. ఆ సంఖలోంచి ఆయన దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట. అలాంటి ఆయన లైఫే ఒక పుస్తకం, ఆయన లైఫే ఒక జర్నీ. అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికి. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.